జిల్లా సోలూరుపేట నియోజకవర్గంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉన్న సందర్భంగా కార్డన్ సెర్చ్ చేశారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వకూడదని చెప్పారు. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు పోలీస్ శాఖ. మూడు బండ్లు కాగితాలు కావాలి మాకు. ఈ రెండు ఇది మీరు కూడా రండి అమ్మా, దగ్గర రండి. మీ దగ్గర బైక్లు తీసుకొని వచ్చాం. ఆ బైక్లన్నీ కూడా రికార్డు మొత్తం మీ బండి రికార్డు మొత్తం ఒకటి 1 by 1 చూస్తాం. వచ్చినప్పుడు కూడా మీరు మేము వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారని చెప్పి గొడవలు చేస్తే మొత్తాన్ని కేసు కట్టి లోపలేస్తాం. అందరూ కూడా బైక్లు ఉన్నారు వరుసగా ఒక్కొక్క బైక్ ఎవరి బైక్ ఎదురు వాళ్ళు నిలబడండి, చెక్ చేసి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం కోకాపేటలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని 99 టీవీ పలు పత్రికల కథనాలు ప్రచురించింది. ఈ వార్తకు స్పందించిన హెచ్ఎండిఏ అధికారులు కోకాపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. మరోసారి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఎండిఏ అధికారులు హెచ్చరించారు. పత్రికలు వచ్చినటువంటి దాన్ని పురస్కరించుకొని ఈరోజు కోకాపేటలో యాక్చువల్గా మన దగ్గర అందరికీ G+2 వరకే మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ముందు. కానీ మరి గతంలో నేను వచ్చి ఇక్కడ 2.5-3 months అవుతుంది. గతంలో జరిగినటువంటి దానికి G+5 వరకు వేసినట్టు 6 వరకు వేసినట్టున్నారు. అది చాలా అత్యంత ప్రమాదకరంగా ఉంది. దాన్ని గుర్తించి ఈరోజు హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతోటి మా మున్సిపల్ సిబ్బందితోటి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఇంకా హెచ్ఎండిఏ అధికారులు కానీ మా మున్సిపల్ అధికారులు కానీ ఇంకా కొన్ని ఐడెంటిఫై చేశారు. నిరంతరము ఇక నర్సింగ్ పట్టణంలో ఎవరైనా కూడా ఏ పరిస్థితుల్లో కూడా G+2 పర్మిషన్ తీసుకుంటే G+2 మాత్రమే కట్టాలి. రాబోయే రోజుల్లో ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని క్షమించలేము. ప్రస్తుతానికైతే గతంలో ఉన్నటువంటివి ఉన్నాయి. ఇప్పుడైతే G+2 పర్మిషన్స్ ఉన్నాయి. ఎక్కడ 3 వరకు కూడా పోలేదు, ఇక్కడ 2 వరకే నడుస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని ఆల్రెడీ అయిపోయిన వాటిని కూడా హెచ్ఎండిఏ అధికారులు గుర్తించారు. ఖచ్చితంగా వాటిని కూడా ఒక రాబోయే నెక్స్ట్ వీక్లో వాటి మీద కూడా యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక ముందు ఎప్పుడే కానీ నార్సింగ్లో పట్టణ ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, మన మున్సిపల్ పరిధిలో వచ్చే G+2 పర్మిషన్ కానీ హెచ్ఎండిఏ నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకోండి, కట్టుకోండి, సెట్ బ్యాక్లతో కట్టుకోండి. మీరు ఎవరిని నమ్మకండి, ఎవరి ప్రలోభాలకు లొంగకండి, ఎవరిని మీరు కలవాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ప్రశాంతంగా G+2 మంచిగా కట్టుకోండి. ఇలా నిర్మాణాలకు పాల్పడితే ఖచ్చితంగా ఈరోజు కాకుంటే నా తర్వాత కానీ ఎవరైనా కానీ ఎప్పుడైనా కూడా యాక్షన్ ఉంటుంది. అధికారులు కూడా హెచ్ఎండిఏ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇటువంటి అక్రమాల మీద ఖచ్చితంగా కూడా చూపిస్తుంది. ఈ అక్రమ నిర్మాణాలను ఏ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం క్షమించదని చెప్తున్నాను మీకు. నేను ఉన్నతాధికారుల దృష్టి కూడా వెళ్ళింది ఇది. కనుక ఏ పరిస్థితుల్లో కూడా నార్సింగ్ పట్టణంలో G+2 కంటే ఎక్కువ పర్మిషన్స్ ఇవ్వం మేము.